Hello everyone, Namaste. Welcome to PSR Academy. Today's section in the second year organic chemistry haloalkanes. In the last two sections, preparation, introduction, types of haloalkanes completed, and preparations of haloalkanes completed. Today's section properties. Chemical properties and physical properties of haloalkanes. Okay. So chemical properties of haloalkanes or alkyl halides. And the name is alkyl halides. Haloalkanes or alkyl halides. Here మనకి ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ డిస్కస్ చేసుకుంటామండి ఈ టాపిక్లో మనం. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సింపుల్గా మనం ఎన్ఎస్ఆర్ అంటాము, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్ ఎలిమినేషన్ రియాక్షన్స్. థర్డ్ వన్ రియాక్షన్ విత్ మెటల్స్. ఈ త్రీ టాప్ మెయిన్ మనకి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్ అండ్ రియాక్షన్ విత్ మెటల్స్. ఈ మూడు మనం డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. Nucleophilic substitution reactions, NSR. మనం ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్. సార్ వాట్ ఈస్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నారు. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ని ఒక న్యూక్లియోఫైల్తో రియాక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఆల్కైల్ గ్రూప్ హాలోజన్. హాలోజన్స్ ఆర్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్ కాబట్టి ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటారా, అక్కడ పార్షియల్లీ నెగిటివ్ వస్తుంది. ఈ కార్బన్ కారీ పార్షియల్లీ ఆల్కైల్ గ్రూప్ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్, హాలోజన్ గ్రూప్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మన క్రికెట్లో చూస్తున్న సబ్స్టిట్యూషన్ ప్లేయర్ అంటే ఏంటి, ఒక ప్లేయర్ ఏమైనా ఇంజూర్ అయితే అతను బయటకు వెళ్తారు, అతని ప్లేస్లోకి ఇంకొకరు వస్తారు. సేమ్ ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎవరు, ఎక్స్ మైనస్. దిస్ ఇస్ ద అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్, దిస్ ద ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ ఇక్కడికి వచ్చి దీన్ని బయటికి పంపిస్తున్నారు. అప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారు, ఆర్ Nu plus X minus. This is the incoming nucleophile. This is incoming nucleophile. దీన్ని ఏమంటారు, లివింగ్ గ్రూప్ అంటున్నారు. లివింగ్ nucleophile or living group. But definition, what is the nucleophilic substitution reaction? This is a reaction. In this reaction, one nucleophile is replaced by another nucleophile, is known as nucleophilic substitution reaction. What is the nucleophilic substitution reaction? In a reaction, one nucleophile is replaced by another nucleophile. It is known as nucleophilic substitution reaction. మనం ఇక్కడ ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి టూ టైప్స్ నేర్చుకుంటాం, SN1 రియాక్షన్ అండ్ SN2 రియాక్షన్. ఓకేనా, SN1 అండ్ SN2 రియాక్షన్స్. ఓకేనా, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ టూ టైప్స్, SN1 రియాక్షన్ అండ్ SN2 రియాక్షన్. సార్ SN1 అంటే ఇక్కడ చూడండి, యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. SN2 అంటే బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. రెండు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, థియరీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండ్ కాంపిటేటివ్ ఆల్సో ఇంపార్టెంట్. హియర్ ఏంటమ్మా, హాలోజన్ ఎక్కడ, దిస్ ఇస్ ద లివింగ్ గ్రూప్, దిస్ ఇస్ ద ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్, దిస్ ఇస్ ద అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ ఆర్ లివింగ్ న్యూక్లియోఫైల్. మరి ఇక్కడ రియాక్టివిటీ ఎవరికి బెస్ట్ లివింగ్ గ్రూప్ అంటే చూడండి, మనకి హాలోజన్స్ ఎవరెవరు మనకి, ఫ్లోరైడ్ అయాన్, క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్. ఇక్కడ ఇట్లా బెస్ట్ లివింగ్ గ్రూప్ ఎవరంటే మనకి
సో ఆల్కైల్ బెస్ట్ లివింగ్ గ్రూప్ రా I మైనస్ రా, ఎందుకంటే సైజ్ ఎక్కువ మనకి ఇక్కడ. సో సైజ్ ఎక్కువ కాబట్టి బాండ్ ఈజీగా క్లీవేజ్ అవుతుంది. సో ఇక్కడ బెస్ట్ లివింగ్ గ్రూప్ అంటే రియాక్టివిటీ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఎవరు వస్తారంటే ఏమో ఓకేనా F మైనస్ సారీ I మైనస్. ఓకేనా బెస్ట్ లివింగ్ గ్రూప్ ఎవరు I మైనస్. ఓకేనా లివింగ్ ఆర్డర్ F మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్. ఫస్ట్ వన్ NS యూనిమాలిక్యులర్ nucleophilic substitution reaction the SN1 reaction. SN1 reaction ఒక బుక్లో ఒక రాగిస్తే కింద ఏం రాసుకోవచ్చేమో పైన ఏం రాసుకోవచ్చు, ఎలా రాసుకుని మనకి ఇబ్బంది లేదు. SN1 రియాక్షన్. ఇక్కడ SN1 రియాక్షన్కి మనకి జరగాలంటే కొన్ని కండిషన్స్ నేర్చుకోవాలి. మనకి ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంటే ఖచ్చితంగా SN1 రియాక్షన్ జరగాలంటే మనకి సాల్వెంట్ రా. సో ఇక్కడ పాయింట్స్ రాసుకుందాం ఒకేసారి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SN1 రియాక్షన్ చెప్పుకుంటాము. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SN1 రియాక్షన్ రా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SN1 రియాక్షన్. ఇప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్ 3 టైప్స్ ఉన్నాయి. SN1 రియాక్షన్, SN2 రియాక్షన్, సారీ 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్, 2 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్, 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి మెయిన్ ఈ రియాక్షన్లో SN1 రియాక్షన్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే మనకి సో ప్రయారిటీ ఎవరంటే మెయిన్ 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. సో ఇక్కడ రియాక్టివిటీ ఆడ ఎవరు ఏ ఆల్కైల్ హ్యాలైడ్ పాజిటివ్ ఉంటే 3 డిగ్రీ, నెక్స్ట్ 2 డిగ్రీ, నెక్స్ట్ 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. SN1 రియాక్షన్కి మనకి 3 డిగ్రీ ప్రయారిటీ, తర్వాత 2 డిగ్రీ, తర్వాత 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇక్కడ 2 స్టెప్స్ మెకానిజం తెలుస్తుంది. ఇక్కడ 2 స్టెప్స్ మెకానిజం టేక్స్ ప్లేస్. 2 స్టెప్స్ మెకానిజం టేక్స్ ప్లేస్. సో ఇక్కడ 2 స్టెప్స్ జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందిరా. సో ఇయర్ కార్బోకాటియాన్ ఇంటర్మీడియట్ ఫామ్, కార్బోకాటియాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. మనకి కార్బోకాటియాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంటే మనం చెప్పుకున్నాం కార్బోకాటియాన్ ఇంటర్మీడియట్ వస్తుందంటే ఖచ్చితంగా మనం ఏం చెక్ చేసుకోవాలంటే రీఅరేంజ్మెంట్ చెక్ చేసుకోవాలి. చెక్ ద రీఅరేంజ్మెంట్ ఓకేనా. చెక్ ద ఎందుకని ఫర్ స్టెబిలిటీ పర్పస్. చెక్ ద రీఅరేంజ్మెంట్ ఫర్ స్టెబిలిటీ. నెక్స్ట్ వన్. సో ఇక్కడ టూ స్టెప్స్ మెకానిజం జరుగుతుందిరా. మనకి ఇక్కడ 2 ప్రోడక్ట్స్ వస్తాయి రా. ఇక్కడ 2 ప్రోడక్ట్స్లో ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. 2 ప్రోడక్ట్స్. సో ఒకటి వచ్చరికి రిటెన్షన్ ప్లస్ ఇన్వర్షన్. సార్ ఏంటి రిటెన్షన్ ఇన్వర్షన్ అంటే చెప్పుకుందాం. నెక్స్ట్ ఇక్కడ రేట్, ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇయర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఓన్లీ. న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. అందుకని మనం దీని ఆర్డర్ ఏమవుతుందంటే రేట్ ఈక్వల్ టు K into Rx. మనం కెమికల్ కైనెటిక్స్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. వాట్ ఈజ్ ఆర్డర్? ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ సాల్వెంట్ రా. SN1 రియాక్షన్లో మనం ఉపయోగించే సాల్వెంట్ ఎవరంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ రా. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. సో పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అంటే ఏంటి సార్? పోలార్ ప్రోటిక్ అంటే సో మనం తీసుకున్న దాంట్లో హైడ్రోజన్ అటాచ్డ్ టు మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ హైడ్రోజన్ డైరెక్ట్గా అటాచ్ అయితే ఆ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ని ఏమంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ అంటారు. సో ఇక్కడ SN1 రియాక్షన్లో మనకి ఎవరు ఉపయోగపడతారంటే పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. సో ఇక్కడ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్కి ఎగ్జాంపుల్ చూడండి HF.
అమోనియా, ఆల్కహాల్, ఓకేనా, నెక్స్ట్ మన వాటర్. సో ఎన్ని చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరిన్కి అటాచ్ వచ్చింది, హైడ్రోజన్ నైట్రోజన్, హైడ్రోజన్ ఆక్సిజన్కి అటాచ్ వచ్చింది, హైడ్రోజన్ ఆక్సిజన్కి అటాచ్ వచ్చింది. సో ఇవన్నీ మనకి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ రా. ఆల్కహాల్, ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ రా. కాబట్టి మనకి SN1 రియాక్షన్లో ఆరో మార్క్ మీద ఖచ్చితంగా మనకి సాల్వెంట్ ఇస్తాడ్రా. ఏ సాల్వెంట్ అంటే ఇట్లా ఏదో ఒక సాల్వెంట్ ఇస్తే ఖచ్చితంగా మనకి SN1 రియాక్షన్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చురా. ఓకేనా, ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అమ్మా. ఇవి కొన్ని పాయింట్స్ మనకు తెలిసి ఉండాల్సిందమ్మా. SN1 రియాక్షన్లో రియాక్టివిటీ ఆర్డర్ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎవరికి ఎక్కువ అంటే 3 డిగ్రీ, 2 డిగ్రీ, 1 డిగ్రీ రా. సో ఇక్కడ 2 స్టెప్స్ మెకానిజం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంటే ఖచ్చితంగా యూ చెక్ ద స్టెబిలిటీ ఆర్డర్ రా. సో స్టెబిలిటీ చూసుకోవాలి. రేట్ ఈజ్ ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఒకటి రిటెన్షన్, ఒకటి ఇన్వర్షన్ ఫామ్ అవుతుంది. సో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు న్యూక్లియర్, డిపెండ్స్ ఆన్ ఓన్లీ న్యూక్లియర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్, యూనిమాలిక్యులర్ అని చెప్పుకున్నాం. ఓకేనా, యూనిమాలిక్యులర్ రియాక్షన్ రా. సో సాల్వెంట్ ఎవరు ఇక్కడ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అమ్మా, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ రా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. Here a solvent acts as self nucleophile. అందుకని సాల్వెంట్ సెల్ఫ్ న్యూక్లియోఫైల్ అవుతుంది. దీన్ని ఏమంటే సాల్వైసిస్ రా. ఏమంటామమ్మా, సాల్వైసిస్ అంటాం. ఏమంటాం, సాల్వైసిస్. సో సాల్వెంటే న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తే దాన్ని ఏమంటాం, సాల్వైసిస్ అంటాం. ఏమంటామా, సాల్వైసిస్. ఒకసారి చూడము, ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకళ్ళు ఒక టెర్షియరీ బ్రోమైడ్ తీసుకున్నాము. దీన్ని OH- వాటర్తో రియాక్షన్, వాటర్లో న్యూక్లియోఫైల్ ఎవరు, OH-. సో ఇక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ ఎవరు వస్తారు ఇప్పుడు చూడండి. మనం రిటెన్షన్ ఇన్వర్షన్ అన్నాము. ఎలా వస్తుంది చూడండి, మెకానిజం చూడండి. సో మెకానిజం 2 స్టెప్స్ అన్నారు. ఇయర్ స్టెప్ 1. సో మనకు స్టెప్ 1లో ఎవరు ఫామ్ అవుతారంటే కార్బోకేటైన్ ఇంటర్మీడియట్, ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్. దిస్ నేమ్ ఫస్ట్ స్టెప్ని ఏమంటే RDS అంటారు, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాము. ఏమంటాం, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఇక్కడ చూడండి, CH3 Br. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ బ్రోమిన్లో హాలోజన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుందిరా. సో బాండ్ బ్రేక్ అయినప్పుడు మీకు ఇక్కడ ఎవరు ఫామ్ అవుతారంటే చూడమ్మా, 3 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, Br-. దిస్ ఇస్ ద 3 డిగ్రీ కార్బోకేటైన్. సో 3 డిగ్రీ కార్బోకేటైన్. సో ఇక్కడ కార్బోకేటైన్ ఫామ్ అయిందిరా. కార్బోకేటైన్ యొక్క హైబ్రిడేషన్ ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ రా. sp2 హైబ్రిడైజేషన్ షేప్ ఏమొస్తుంది మనకి, ట్రైగోనల్ ప్లేనార్. అంటే ట్రైగోనల్ ప్లేనార్ మన ఫ్యాన్ షేప్ రా. ఇప్పుడు స్టెప్ 2 రా. మనకి స్టెప్ 2లో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి రా, ప్రొడక్ట్ ఫార్మేషన్. సో ఇక్కడ ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందంటే చూద్దాం చూడండి, ప్రొడక్ట్ ఫార్మేషన్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రోఫైల్ ఇయర్, కార్బోకేటైన్ ఎవరు మనకి 3 డిగ్రీ కార్బోకేటైన్, షేప్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్. సో ట్రైగోనల్ ప్లేనార్ అంటే మనకి ఇలా ఉంటుంది, ఫ్యాన్ షేప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ ఎవర్రా, OH-. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ట్రైగోనల్ ప్లేనార్ అంటే 3 మనకి ప్లేన్లోనే ఉంటాయి. మిథైల్ 3 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో మన బోర్డు ఇప్పుడు ఇది కార్బన్ అనుకోండి, ఇటు ఒకటి ఉంటాయి. అంటే ఆన్ ద ప్లేన్లో ఉంటాయి. ఎబోవ్ ప్లేన్, బిలో ప్లేన్ ఫ్రీగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ చూడండి అమ్మా, ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చి అడగవచ్చు, బ్యాక్ సైడ్ వచ్చి అడగవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ SN1 రియాక్షన్లో ఇంటర్మీడియట్ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ద ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ అటాచ్డ్ టు ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. వాట్ ఈస్ ద రీజన్ రా? సో షేప్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్.
ప్లేనర్ కాబట్టి 3 మిథైల్ గ్రూప్స్ ఆన్ ద ప్లేన్ ఉంటాయి. కానీ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ వచ్చి యాడ్ కావచ్చు, బ్యాక్ సైడ్ వచ్చి యాడ్ కావచ్చు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, చూడండి OH వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని నాకు మీరు 2 ప్రోడక్ట్స్ రిటెన్షన్ ఇన్వర్షన్ అన్నారు. సో ఇక్కడ చూడండి, బిఆర్ మనకి అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ రెండు సేమ్ సైడ్ ఉంటే, చూడండి బిఆర్ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ కూడా OH ఇటు సైడ్ వచ్చింది. కాబట్టి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ ప్లేస్లోకి ఎగ్జాక్ట్ ప్లేస్లోకి ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ వస్తే అప్పుడు ఈ ప్రోడక్ట్ నేమ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ రిటెన్షన్. సో ఇది ఆపోజిట్ వచ్చింది కాబట్టి ఏమంటాం, ఇన్వర్షన్. కాబట్టి ఇక్కడ రిటెన్షన్ ప్లస్ ఇన్వర్షన్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే రెసిమిక్ మిక్చర్ అంటాం రా. ఏమంటామా, రెసిమిక్ మిక్చర్. సో వాట్ ఈస్ ద రెసిమిక్ మిక్చర్? 50% D ఫార్మ్ L ఫార్మ్ ద మిక్చర్ ఆఫ్ డెస్ట్రోఫామ్ లీవోఫామ్ ని మనం ఏమంటాం రెసిమిక్ మిక్చర్ అంటాం. అంటే రెసిమిక్ మిక్చర్ ఫామ్ ఏంటంటే ఆ కాంపౌండ్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ రా, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అంటే ఇప్పుడు SN1 రియాక్షన్లో మన ఫామ్ అయిన ప్రోడక్ట్ రెసిమిక్ మిక్చర్ వస్తే ఆ మిక్చర్ని మన అదేంటి కైరాల్ కార్బన్, కైరాల్ కార్బన్ ఉండి మనకి ఆప్టికల్ యాక్టివ్ కావాలి, కానీ కైరాల్ కార్బన్ ఉండి మనకి రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మన ఫామ్ అయిన SN1 రియాక్షన్లో దాన్ని ఫామ్ అయిన ప్రోడక్ట్ ఏమంటామంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇది మెకానికల్ రెసిమిక్ మిక్చర్ గుర్తుపెట్టుకోవాలమ్మా. 2 ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఎగ్జాక్ట్గా న్యూక్లియోఫైల్, లివింగ్ న్యూక్లియోఫైల్ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ సేమ్ సైడ్ ఉంటే రిటెన్షన్, ఆపోజిట్ సైడ్ అయితే దాన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ అంటాం. ఏమంటాం, ఇన్వర్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది మెకానిజంలో. ఇక్కడ SN1 రియాక్షన్ని గ్రాఫికల్ రిప్రజెంట్ చూద్దాము. గ్రాఫ్స్ ఫస్ట్ వన్ రేట్ వర్సెస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. రేట్ వర్సెస్ ఆల్కైల్ హ్యాలైడ్ మనకి రేట్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, K/RX మ్యాక్స్ ఫార్ములా రా. Y ఈక్వల్ టు MX, Y ఈక్వల్ టు MX అంటే మనకి పాసింగ్ త్రూ ఇటు రేటు, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నారా పాసింగ్ త్రూ ఆర్చన్. సో ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది, దీన్ని ఏమంటామంటే SN1 రియాక్షన్ రా, రేట్ వర్సెస్ ఆల్కైల్ హ్యాలైడ్. సెకండ్ గ్రాఫ్ రా, రేట్ వర్సెస్ న్యూక్లియోఫైల్, రేట్ వర్సెస్ న్యూక్లియోఫైల్ రా. సో ఇక్కడ SN1 రియాక్షన్ డు నాట్ డిపెండ్స్ ఆన్ న్యూక్లియోఫైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్స్. కాబట్టి న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ కాబట్టి ప్యారలల్ టు XX ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ రేట్ వర్సెస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ రాస్తున్నాము. థర్డ్ వన్ పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ రియాక్షన్ ప్రోగ్రెస్. చూడండి మనకి SN1 రియాక్షన్లో 2 స్టెప్స్ మెకానిజం జరుగుతుంది మనకి. చూడండి ఇక్కడ రియాక్టెంట్ ఫస్ట్ ఇలా ఒక పీక్ వస్తుందిరా, సో తర్వాత ఇలా డౌన్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా లాస్ట్కి ఇలా వస్తుందిరా. ఇక్కడ హైయెస్ట్ పీక్ ఉంది కదా, ఇది స్టెప్ నెంబర్ 1 రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. దీన్ని ఏమంటాము, RDS అంటాము, హయ్యర్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఇది రియాక్టెంట్ రా, ఇది ప్రొడక్ట్ అమ్మ. సో రియాక్టెంట్ అనేది ఇలా హై పీక్ వచ్చి దీన్ని ఏమంటాం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం, యాక్టివేషన్ బ్యారియర్. సో ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అదే ఎనర్జీ బ్యారియర్, ఇది ఎనర్జీ బ్యారియర్ కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. కానీ ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉందంటే ఇది దీన్ని ఏమంటారు RDS స్టెప్ అంటారు, ఫస్ట్ స్టెప్ స్లో స్టెప్ అంటాం. సో తర్వాత మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫామ్ ఇది మనకి ప్రొడక్ట్ వస్తుందా, ఎవరు వస్తారమ్మా ప్రొడక్ట్. ఓకేనా, ఇది ఇక్కడ ఇంటర్మీడియట్ ఎవరు ఇది ఎలక్ట్రోఫైల్ రా, ఇక్కడ ఇది ఫామ్ అవుతుందా. ఇది మనకి గ్రాఫికల్ ఇలా స్టెప్ 1 స్టెప్ 2 రా. ఓకేనా, స్టెప్ 1 స్టెప్ 2 స్లో స్టెప్. మనకి యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే స్లోయెస్ట్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం రా. ఓకే, నెక్స్ట్ ఇది గ్రాఫికల్ క్వశ్చన్స్ రా.
నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ SN1 రియాక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్వర్షన్స్ ఇంపార్టెంట్ మనకి చూడండి. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN1 రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN1 ఆర్ సాల్వేసిస్ అంటాము, ఆర్ రెసిమిక్ మిక్షన్ అంటాము. ఆర్ సాల్వేసిస్ ఆర్ రెసిమిక్ మిక్చర్. ఇక్కడ రేట్ ఆఫ్ SN1 రియాక్షన్ is directly proportional to stability of carbocation. Stability of carbocation. ఓకే, SN1 రియాక్షన్ మనకి ఇంటర్మీడియట్ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది కాబట్టి సో రేటు దీని మీద డిపెండ్ అవుతుంటే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ మీద డిపెండ్ అవుతుందా. మనకి ఫస్ట్ ఇయర్లో జిఓసిటీ నేర్చుకుంటారు. స్టెబిలిటీకి ఎవరికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఆర్డర్ అని నేర్చుకుంటాము. సో మనకి హైయెస్ట్ స్టెబిలిటీ ఎవరు, బ్యాక్ బాండింగ్. సో బ్యాక్ బాండింగ్ ఉంటే దానికి 3 స్టెబుల్, అది లేకపోతే చెక్ ద అరోమాటిసిటీ చూసుకోవాలి. అది ఉంటే దానికి ఎక్కువ ఉంటుంది. అరోమాటిసిటీ లేకపోతే రెజొనెన్స్ చూసుకోవాలి. సో రెజొనెన్స్ లేకపోతే హైపర్ కాంజుగేషన్. సో హైపర్ కాంజుగేషన్ లేకపోతే ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇది మనకి స్టెబిలిటీ ప్రయారిటీ అంటారు. ఫస్ట్ బ్యాక్ బాండింగ్, తర్వాత అరోమాటిసిటీ, నెక్స్ట్ రెజొనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏంటి, బ్యాక్ బాండింగ్, అరోమాటిసిటీ, రెజొనెన్స్ అని మనం చెప్పుకుంటూ పోతాం. ఇది స్టెబిలిటీ అంటారు. ఫస్ట్ ఇయర్ బేసిస్కి మనం చెప్పుకుంటాం. హైయెస్ట్ స్టెబిలిటీ ఎవరికి ఉంటుందంటే బ్యాక్ బాండింగ్ డేటా, అది లేకపోతే అరోమాటిక్ చెక్ చేసుకోవాలి. అరోమాటిసిటీ కూడా ఆప్షన్ అయితే రెజొనెన్స్ చెక్ చేసుకోవాలి. రెజొనెన్స్ కూడా ఆప్షన్ అయితే హైపర్ కాంజుగేషన్ చూసుకోవాలి. హైపర్ కాంజుగేషన్ కూడా లేకపోతే ఇండక్టివ్ ఎఫెక్ట్, ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఉంటుందమ్మా. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాము. క్వశ్చన్ ఇట్లా అడిగి, కంపేర్ ద రేట్ ఆఫ్ SN1 రియాక్షన్. మనకి క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ ఇలా ఇచ్చాట 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చాట. సెకండ్ వన్ 2 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఈ మూడిట్లకి స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎవరు మనకి 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ ఈజ్ ద 2 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్. దిస్ ఈజ్ ద 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ మనకి కంపేర్ చేయమన్నప్పుడు SN1 రియాక్షన్ కంపేర్ చేసినప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది ఎవరా, కార్బోకేటైన్. సో కార్బోకేటైన్ ఫామ్ అవుతున్నప్పుడు మనం Cl తీసేసేయండి. Clని తీసేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుందిరా, 3 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ Cl తీసేస్తే 2 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, కార్బోకేటైన్. ఇక Cl తీసేస్తేరా 1 డిగ్రీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. మనకి స్టెబిలిటీ కార్బోకేటైన్ 3 డిగ్రీ, 2 డిగ్రీ, 1 డిగ్రీలో. సో ఇక్కడ అకార్డింగ్ టు హైపర్ కాంజుగేషన్ తీసుకుంటాం. సో హైపర్ కాంజుగేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 3 డిగ్రీ కార్బోకేటైన్, 2 డిగ్రీ కార్బోకేటైన్. హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటంటే కార్బోకేటైన్ అంటే ఈ కార్బన్ పక్కన 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 3 మిథైల్ గ్రూప్స్ సారీ CH3 ఇక టోటల్ 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 + 3 5 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక 2 ఆల్ఫా హైడ్రోజన్స్. సో నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్, నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఇంక్రీజెస్, హైపర్ కాంజుగేషన్ ఇంక్రీజెస్ ఆర్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఇక్కడ స్టెబిలిటీ ఇంక్రీజెస్. ఇది అకార్డింగ్ టు హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్లో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇంక్రీజ్ అవుతుంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా. సో స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి, రేట్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. వాట్ ఇస్ ఆన్సర్? స్టెబిలిటీ ఆర్డర్ 3 డిగ్రీ అంటే ఎవరు, స్టేట్మెంట్ 1, నెక్స్ట్ స్టేట్మెంట్ 2, నెక్స్ట్ స్టేట్మెంట్ 3.
ఓకే, ఈ విధంగా మనకు ఆల్కైల్ హాలైడ్స్ ఇచ్చినప్పుడు SN1 రియాక్షన్కి కంపేర్ చేయమంటే ఈ విధంగా మనం Cl తీసేసేయడము. Cl తీసేసిన తర్వాత అక్కడ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. సో కార్బోకేటైన్ స్టెబిలిటీ మనం బ్యాక్ బాండింగ్ చూసుకోవాలి ఫస్ట్. బ్యాక్ బాండింగ్ తర్వాత అది లేకపోతే అరోమాటిసిటీ లేకపోతే రెజనెన్స్ లేకపోతే హైపర్ కాంజుగేషన్ లేకపోతే ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ హైపర్ కాంజుగేషన్ ఉంటుంది మనకి. హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటంటే కార్బోకేటయాన్ పక్కన కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాము. ఆల్ఫా కార్బన్ దగ్గర నైట్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాము. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో దిస్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. This is the 2-degree alkyl halide. This is also 2-degree alkyl halide. This is also 2-degree alkyl halide. నాకు 1 degree 2 degree 3 degree కాబట్టి ఒకవేళ ఇక్కడ చూడండి అన్ని 2 degree alkyl halides. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ SN1 రియాక్షన్ మనం ప్రయారిటీ చెప్పుకున్నాం. సో ఎవరికి బెస్ట్ లీవింగ్ గ్రూప్ ఎక్కడ చూడండి, అయోడిను బ్రోమిను క్లోరిన్లో బెస్ట్ లీవింగ్ గ్రూప్ ఎవరు మనకి అయోడిన్, తర్వాత బిఆర్, తర్వాత ఐ. కాబట్టి నెంబర్ ఆఫ్ లివింగ్ గ్రూప్ ఇంక్రీజెస్ లివింగ్ గ్రూప్ ఎబిలిటీ చూసుకోవాలరా. సో ఇక్కడ రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏం చెప్పుకోవచ్చమ్మా, లివింగ్ గ్రూప్. ఓకేనా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లివింగ్ గ్రూప్ అంటే లివింగ్ గ్రూప్. సో మనకి అయోడిన్ పెద్ద ఆటం కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతుందిరా. సో ఇక్కడ ఆర్డర్ ఎవరు రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్డర్ మనకి ఎవరు ఫస్ట్ స్టేట్మెంట్, తర్వాత సెకండ్ స్టేట్మెంట్, తర్వాత థర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 degree కార్బోకేటైన్ 2 degree కార్బోకేటైన్ 2 degree కార్బోకేటైన్ వస్తుందిరా. కాబట్టి అన్ని సేమ్ కార్బోకేటైన్ వస్తున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ లివింగ్ గ్రూప్ చూసుకుంటే బ్రోమిను అయోడిను క్లోరిన్ ఇచ్చారు. బెస్ట్ లివింగ్ గ్రూప్ ఎవరు Cl కాబట్టి తొందరగా రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది మనకి SN1 రియాక్షన్లో. ఓకేనా, నెక్స్ట్ వన్ థర్డ్ వన్. ఈ మూడింటికి ఎవరు SN1 రియాక్షన్లో తొందరగా ఏమవుతుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ SN1 రియాక్షన్లో మనం స్టెబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు మూడింటిలో దేనికైతే స్టెబిలిటీ కూడా తొందరగా మనకి SN1 రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, Cl తీసేసాను. Cl తీసేసిన తర్వాత మనకి ఎవరు ఫామ్ అవుతారు, కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుందా. సో 2 degree కార్బోకేటైన్ 2 degree కార్బోకేటైన్ 2 degree కార్బోకేటైన్. సో ఇక్కడ మరి ఎవరు మనకు బెస్ట్ అంటే చూడండి, ఫస్ట్ చెక్ ద బ్యాక్ బాండింగ్. ఇప్పుడు చూడండి, బ్యాక్ బాండింగ్ అంటే ఏంటంటే చూడండి, ఇది కార్బోకేటైన్ బిసైడ్ దగ్గర ఆక్సిజన్ యాటమ్ ఉంది. ఈ ఆక్సిజన్ దగ్గర మనకి ఏమంటే లోన్ పేర్స్ ఉండేది. కార్బోకేటైన్ అంటే కార్బన్ మీద పాజిటివ్ ఉంటే కార్బోకేటైన్ అంటాం. దానికి అటాచ్ అయిన గ్రూప్ దగ్గర ఇప్పుడు చూడండి, ఇది కార్బోకేటైన్ రా. ఇప్పుడు అటాచ్ అయిన గ్రూప్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, దీని దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి, బ్యాక్ బాండింగ్ ఉన్నట్టు. చూడండి, కార్బోకేటైన్ ఇట్స్ అక్కడ ఫ్లోరిన్ ఇందులో. ఫ్లోరిన్ దగ్గర మనకు ఏంటి లోన్ పేర్స్ ఉంటాయి, బ్యాక్ బాండింగ్. కార్బోకేటైన్ పక్కన NH2 గ్రూప్ ఉంది, నైట్రోజన్ హ్యావింగ్ లోన్ పేర్. సో ఇక్కడ కార్బోకేటైన్ పక్కన గ్రూప్ యాటమ్ దగ్గర లోన్ పేర్స్ ఉంటే దట్ ఈస్ ద బ్యాక్ బాండింగ్ రా. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ బాండింగ్ ఉందిరా. సో ఇప్పుడు బ్యాక్ బాండింగ్ ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెబిలిటీ రా. సో మోర్ రేట్ ఆఫ్ రియాక్షన్ దానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ, దిస్ ఇస్ ద బ్యాక్ బాండింగ్ BV అంటాం. మరి ఇక్కడ చూడండి, నో బ్యాక్ బాండింగ్ రా. అప్పుడు బ్యాక్ బాండింగ్ లేకపోతే ఏం చెప్పి రెజనెన్స్ చూసుకోవాలి. రెజనెన్స్ జరగాలంటే కండిషన్ చూడరా, డబుల్ బాండ్ తర్వాత సింగిల్ బాండ్ అటాచ్ అయిన గ్రూప్ దగ్గర
లోన్ పేర్స్ కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రాడికల్స్ కానీ ఉంటే అండ్ డబుల్ బాండ్ కానీ ఉంటే అది కాంజుగేషన్ జరుగుతుంది. కాంజుగేషన్ ఉంటే రెజనెన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి ఎక్కడ డబుల్ బాండ్ లేవు రాదు కాబట్టి ఇక్కడ నో రెజనెన్స్. అంటే నెక్స్ట్ అరోమాటిసిటీ కూడా ఉండాలి. అరోమాటిసిటీ అంటే మనకేంటి సరే చెప్పుకుంది ఎగ్జాంపుల్ వస్తున్నది అరోమాటిసిటీ గురించి. ఇప్పుడు ఇక్కడ చూడండి నో బ్యాక్ హైపర్ కాంజుగేషన్ చెక్ చేయండి. ఆల్ఫా కార్బన్ 2 hydrogens, here 4 alpha hydrogen, here also alpha, this is also 4 alpha hydrogens. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో స్టెబిలిటీ హైపర్ కాంజుగేషన్ మనకి హైపర్ కాంజుగేషన్ లేకపోతే ఎవరిని చెక్ చేసుకోవాలరా మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ చెక్ చేసుకోవాలరా ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇక్కడ లోన్ పేర్స్ ఉండేరా. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పండి ఇండక్టివ్ ఎఫెక్ట్ మనకి ఎవరికి ఎక్కువ ఉంటుందంటే మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ రా ఇది ఓ మైనస్ అంటే ఇది ఎలక్ట్రాన్ ఇతర మైనస్ ఐ ఎఫెక్ట్ దేనికైతే దగ్గరగా ఉంటుందో దానికి స్టెబిలిటీ తక్కువ రా. అంటే చూడమ్మా ఇది మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్ దీనికి దగ్గరగా ఉంది, ఇక్కడ చూడండి దూరంగా ఉంది రా. సో ఇయర్ మైనస్ ఐ ఎఫెక్ట్ రా, ఇయర్ ఆల్సో మైనస్ ఐ ఎఫెక్ట్. ఈ మైనస్ ఐ ఎఫెక్ట్లో దూరంగా ఇది దగ్గరగా ఉంది, ఇది దూరంగా ఉంది కాబట్టి ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ తక్కువ కాబట్టి కార్బోకేటైన్ యొక్క స్టెబిలిటీ ఏమవుతుంది పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇంకా దగ్గరగా తీసుకుంటుంది, స్టెబిలిటీ ఏమో తగ్గుతుంది. సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ స్టెబిలిటీ ఆర్డర్ హైయెస్ట్ బ్యాక్ బాండింగ్ స్టేట్మెంట్ 1. తర్వాత ఎవరు వస్తారు థర్డ్ వన్, నెక్స్ట్ ఎవరు వస్తారు సెకండ్ వన్. ఓకేనా స్టెబిలిటీ ఆర్డర్ బ్యాక్ బాండింగ్. తర్వాత ఇక్కడ రెండు మైనస్ ఐ ఎఫెక్టే. ఈ ఓ అనేది మైనస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కార్బోకేటైన్ దగ్గరగా ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కార్బోకేటైన్ దూరంగా ఉంది కాబట్టి ఎఫెక్ట్ తగ్గుతుంది. కానీ దీనికి స్టెబిలిటీ ఎక్కువ, దీనికి స్టెబిలిటీ తక్కువ రా. ఓకేనా. సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్ రా. ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ, స్టెబిలిటీ SN1 రియాక్షన్లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సిఎల్ తీసేసాను. సిఎల్ తీసేస్తే మనకు చూడండి సిఎల్ తీసేసాను. దిస్ ఇస్ ద 1 degree కార్బోకేటైన్, దిస్ ఇస్ ఆల్సో 1 degree కార్బోకేటైన్. ఇక్కడ చూడండి ఈ రెండింటిలో మోర్ స్టేబుల్ ఎవరంటే దిస్ ఈస్ ద మోర్ స్టేబుల్ డ్యూ టు రెజనెన్స్. చూడండి డబుల్ బాండ్ సింగిల్ అటాచ్డ్ గ్రూప్ దగ్గర పాజిటివ్ ఉందిరా. సో రెజనెన్స్ ఉందిరా. ఇయర్ నో రెజనెన్స్, ఇయర్ ఆల్ఫా హైడ్. సో రెజనెన్స్ ఉంది, రెజనెన్స్ లేదు. రెజనెన్స్ ఉంటే రెజనెన్స్కి స్టెబిలిటీ ఎక్కువ కాబట్టి సో వాట్ ఇస్ ద స్టెబిలిటీ ఆర్డర్. సో ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్ వన్. సో ఇది మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ SN1 రియాక్షన్లో కొన్ని కాంపౌండ్స్ మనకి ఇన్వాల్వ్ కావాలి. ఎవరెవరంటే ఎలైలిక్ అమ్మా enylic and arylic halides do not involved in SN1 reaction. రీజన్ ఏంటంటే డ్యూ టు partially double bond character between carbon and halogen. చూడండి ఇనైలిక్ హ్యాలైడ్స్ అంటే ఏంట్రా CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ Cl. ఎలైలిక్ అంటే ఏంటి బెంజిన్ నెత్తి మీద Cl.
ఇప్పుడు చూడండి కాంజుగేషన్ ఉంది కదా ఇక్కడ చూడండి, డబుల్ సింగిల్ లోన్ పేర్ రా. సో ఇది మైగ్రేట్ అవుతుందిరా, రెజనెన్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. CH2 మైనస్ CH డబుల్ బాండ్ పార్షియల్గా డబుల్ బాండ్ క్రియేట్ అయిందిరా. సో పార్షియల్గా డబుల్ బాండ్ క్రియేట్ అయింది కాబట్టి మన న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుందా, బ్రేక్ కావట్లా. అందుకని మనకి SN1 రియాక్షన్లో ఎవరెవరంటే ఇనైలిక్ ఎలైలిక్ హ్యాలైడ్స్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ SN1 రియాక్షన్. ఇంకొకటి కూడా ఉంటుంది మనకి, ఎవరంటే బ్రిడ్జ్డ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. చూడండి sp3 కార్బన్ రా. ఓకేనా, ఇప్పుడు ఈ Cl అంత ఈజీగా బయటకు రాదురా. ఎందుకు అంటే ఇక్కడ ఇది sp3 కార్బన్ రా. sp3 కార్బన్లో మనకి ఇక్కడ ఈ కార్బన్ బ్రిడ్జ్డ్ కార్బన్కి అటాచ్ అయిందిరా. సో ఇక్కడ బ్రిడ్జ్డ్ కార్బన్ అటాచ్ అయింది కాబట్టి మనకి ఈ కార్బన్ ప్లేన్లో రాదు, మన ప్లేనార్ మన ఏమన్నా కార్బోకేటైన్ ఇంటర్మీడియట్ ప్లేనార్ ఫామ్ రావాలి. కానీ ఇక్కడ రింగ్ ఫామ్ కాబట్టి ఇది ప్లేనార్ ఫామ్లో రాదురా. ప్లేనార్ ఫామ్ లేదు కాబట్టి సో మనకి ఇక్కడ ఈ బాండ్ అంత ఈజీగా రియాక్షన్ జరగదు, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగదమ్మా. ఎవరికి ఒక బ్రిడ్జ్డ్కి ఇనైలిక్ ఎలైలిక్ హ్యాలైడ్స్. ఇనైలిక్ ఎందుకంటే పార్షియల్గా డబుల్ బాండ్ క్రియేట్ అవుతుందా. ఇక్కడ బ్రిడ్జ్డ్గా ఎందుకంటే మనకి దీన్ని బెంటిక్ రూల్ అంటాం. సో ఇది అకార్డింగ్ బెంటిక్ రూల్ ప్రకారం Cl ఇక్కడ ఈ కార్బోకేటైన్ ఇక్కడ అటాచ్ అయింది, ఈ కార్బన్ ఎవరికి అటాచ్ అయింది, రింగ్ ఉంది అక్కడ, బ్రిడ్జ్డ్ కార్బన్ అంటాం. అంటే ఆ కార్బన్ 2 రింగ్స్ జాయింట్ చేస్తుంది. అక్కడ బాండ్ అంత ఈజీగా మన Cl బ్రేక్ కాదు. అక్కడ బ్రేక్ అయినా కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. మనకి కార్బోకేటైన్ అనేది ఎలా వస్తుందంటే ప్లేనార్ ఫామ్లో రాదు మనకి. అందుకని ఇక్కడ SN1 రియాక్షన్ జరగదాం మనకి. ఒకరే గుర్తుపెట్టుకోండి మనకి. నెక్స్ట్ వన్ SN2. సేమ్ నాకులేదమ్మా. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎవరంటే మనకి 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ప్రయారిటీ. అక్కడ 3 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ, ఇక్కడ 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ రేట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ ఇనరెన్స్. అక్కడ సో స్టీరిక్ ఇనరెన్స్ అంటే బల్క్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి రేట్ ఏమవుతుందంటే తగ్గుతుంది, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గుతుంది. అందుకని 3 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్కి తక్కువ, 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్కి ఎక్కువ. సో రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ ఇనరెన్స్. ఇక్కడ సింగిల్ స్టెప్ మెకానిజం సింగిల్ స్టెప్. సో సింగిల్ స్టెప్ మెకానిజం టేక్స్ ప్లేస్. సింగిల్ స్టెప్ మెకానిజం టేక్స్ ప్లేస్. సో సింగిల్ స్టెప్ ఫామ్ అవుతుందిరా. సో ఇక్కడ రేట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ న్యూక్లియోఫైల్, ఇద్దరి మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ న్యూక్లియోఫైల్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఏమవుతుందంటే ఆర్డర్ ఈక్వల్ 2 కాబట్టి దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. SN2 అంటే 2. సో ఆర్డర్ ఈక్వల్ 2 ఎందుకని, సో SN2 రియాక్షన్ డిపెండ్స్ ఆన్ బోత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ న్యూక్లియోఫైల్. నెక్స్ట్ వన్ ఇక్కడ 2 స్టెప్స్ ఫామ్ అవుతుంది, సింగిల్ స్టెప్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ ఎవరు వస్తారంటే మనకి ఇన్వర్షన్ వస్తుంది. ఎవరు వస్తారు, ఇన్వర్షన్. సో అందుకని దీన్ని వాల్డాన్ ఇన్వర్షన్ అంటాం. అంటే వాల్డాన్ ఇన్వర్షన్. సో వాల్డాన్ ఇన్వర్షన్ అంటాం. సో ఇక్కడ ప్రొడక్ట్ మనకి ఏమొస్తుంది, ఇన్వర్షన్ వస్తుంది. ఇది మనకి కొన్ని మెయిన్ పాయింట్స్. ఇక్కడ నో ఇంటర్మీడియట్ ఏం జరగదు, ఇంటర్మీడియట్ లేదు కాబట్టి నో రీఅరేంజ్మెంట్, అంటే నో రీఅరేంజ్మెంట్. ఇవి కొన్ని పాయింట్స్ మనకి తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఎవరు, HF HCl HBr HA. బెస్ట్ లివింగ్ గ్రూప్ ఎవరు, ఇక్కడ I కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ ఎవరికి ఎక్కువ, RIకి ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ సాల్వెంట్ ఏ సాల్వెంట్ ఉపయోగిస్తామంటే పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్. సో యారో మార్క్ మీద చూడగానే మనకు అర్థమవుతుందా,
పోలార్ ప్రోటిక్ ఉంటే SN1, పోలార్ అప్రోటిక్ ఉంటే SN2. సార్ ఏంటి సార్ పోలార్ అప్రోటిక్ అంటే? సో హైడ్రోజన్ డు నాట్ డైరెక్ట్లీ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్కి అటాచ్ అయితే పోలార్ ప్రోటిక్ అన్నాం. ఇక్కడ హైడ్రోజన్ డు నాట్ అటాచ్ టు ఫ్లోరిన్, ఆక్సిజన్ ఆర్ నైట్రోజన్ రా. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే మనకమ్మ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎసిటోన్, CH3 C double bond O CH3. Second one DMF, okay, DMF dimethyl formamide. చూడండి డైమెథైల్ ఫార్మమైడ్ అంటే ఫార్మైడ్, దిస్ ఇస్ ద ఫార్మైడ్. ఇక్కడ ఈ 2 హైడ్రోజన్ ప్లేస్లోకి ఎవరు వస్తారంటే మెథైల్ గ్రూప్ రా, CH3. దిస్ ఇస్ డైమెథైల్ ఫార్మైడ్. నెక్స్ట్ వన్ DMSO డైమెథైల్ సల్ఫాక్సైడ్. చూడండి డైమెథైల్ CH3 డైమెథైల్ సల్ఫాక్సైడ్ అమ్మ. 1 minute. డైమెథైల్ సల్ఫాక్సైడ్. నెక్స్ట్ వన్ DMA. ఓకే, నెక్స్ట్ వన్ DMA డైమెథైల్ ఎసిటేట్, సారీ ఎసిటమైడ్. దిస్ ఇస్ ద ఎసిటమైడ్. ఈ హైడ్రోజన్ ప్లేస్లోకి ఎవరు వస్తారంటే మిథైల్ గ్రూప్, డైమెథైల్ ఎసిటమైడ్ DMA. ఫిఫ్త్ వన్ ఈథర్. చూడండి ఇక్కడ చూడండి ఎక్కడ మనకి హైడ్రోజన్ డైరెక్ట్గా ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ ఎక్కడ అటాచ్ కాలేదా, కాబట్టి ఈ టైప్ ఆఫ్ సాల్వెంట్ దీన్ని ఏమంటామో ఎసిటోన్. వీటిని ఏమంటామంటే పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇచ్చి యారో మార్క్ మీద ఈ సాల్వెంట్ కనబడితే ఖచ్చితంగా అక్కడ మనకి ఏ రియాక్షన్ జరుగుతుందంటే SN2 రియాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? SN2 రియాక్షన్ జరుగుతుంది మనకి. ఇక్కడ ఇవి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని పాయింట్స్ అమ్మా. అండ్ ఇక్కడ SN1 రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ 1 degree, 2 degree, 3 degree. ఎందుకు సార్ అంటే రేట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టీరిక్ అడెరెన్స్. It is single step mechanism. Rate depends on both alkyl halides and nucleophile. That's why order equal to 2. So a product is inversion product opposite వస్తుంది. సో అందుకని దాన్ని వాల్డాన్ ఇన్వర్షన్ అంటాము. నో ఇంటర్మీడియట్, నో రీఅరేంజ్మెంట్. ఆల్కైల్ హ్యాలైడ్స్లో ప్రయారిటీ ఆర్డర్ RI బెస్ట్ లివింగ్ గ్రూప్ రా. సో సాల్వెంట్ ఎవరంటే పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. సో వాట్ ఇస్ ద పోలార్ అప్రోటిక్ సాల్వెంట్ అంటే హైడ్రోజన్ డు నాట్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఫ్లోరిన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఎగ్జాంపుల్ ఎసిటోన్, డైమెథైల్ ఫార్మైడ్, డైమెథైల్ సల్ఫాక్సైడ్, డైమెథైల్ ఎసిటమైడ్ అండ్ ఈథర్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. మిథైల్ బ్రోమైడ్ని OH- తో రియాక్షన్ చేస్తున్నారు. ఏ ప్రొడక్ట్ వస్తుందో చూద్దాం. చూడండి మెకానిజంలో CH3Br. ఇది Br లివింగ్ గ్రూప్ రా, ఇది ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్, దిస్ ఇస్ ద అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్. ఇక్కడ చూన్న బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ ఇన్వర్షన్ చెప్పుకున్నాం. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ యాడ్ అవుతుందా? యాడ్ కాదు, ఎందుకంటే sp3 హైబ్రిడేషన్ కార్బన్ రా. సో ఇక్కడ OH గ్రూప్ ఫ్రంట్ సైడ్ వచ్చి బ్యాక్ అటాచ్ కావట్లేదు, ఎందుకని ఇట్ హ్యావ్ పార్షియల్లీ నెగిటివ్ చార్జ్, ఇట్ హ్యావ్ పార్షియల్లీ పాజిటివ్. ద ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ నెగిటివ్ ఉందిరా, ఇక్కడ అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ కూడా నెగిటివ్ ఉంది. నెగిటివ్ రిపల్షన్ వల్ల న్యూక్లియోఫైల్ డు నాట్ అటాచ్ టు ఫ్రంట్ సైడ్ రాదము, దే గో టు బ్యాక్ సైడ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనం చూడండి హైడ్రోజన్ స్మాల్ ఆటమ్ నో బల్క్ గ్రూప్ రా. సో హైడ్రోజన్ అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ Br రా, ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ OH. రెండు ఇట్లా ఒకేసారి వచ్చి యాడ్ అవుతున్నప్పుడు కార్బన్కి 5 మెంబర్, కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత వచ్చింది? 5 అయింది. 4 అలా 5 అయిపోయింది. సో దీన్ని ఏమంటే ట్రాన్సిషన్ స్టేట్ అంటామా, ట్రాన్సిషన్ స్టేట్. సో ఇక్కడ ఈ ట్రాన్సిషన్ స్టేట్ 5 మెంబర్ రింగ్ వచ్చింది కాబట్టి పెంటా మెంబర్ ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. పెంటా మెంబర్
ట్రాన్సిషన్ స్టేట్. దిస్ ఇస్ ద అన్స్టేబుల్ రా. సో అన్స్టేబుల్ కాబట్టి స్టెబిలిటీ కోసము ఈ బిఆర్ మైనస్ బయటకు వెళ్ళిపోతుందిరా. ఇది వెళ్ళిపోయేటప్పుడు మీకు చూడండి హైడ్రోజన్ అండ్ ఒక సైడ్కి వస్తాయి, ఇటు ఆపోజిట్ ఎవరు వస్తారు, OH. చూడండి ఇక్కడ అవుట్ గోయింగ్ న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ ఉంది, ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం, ఇన్వర్షన్ అంటాం రా. ఏమంటాం, ఇన్వర్షన్. కాబట్టి SN2 రియాక్షన్లో మనకి సింగిల్ ప్రోడక్ట్ వస్తుంది, దట్ ఇది ఇన్వర్షన్. SN1 రియాక్షన్ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఒకటి రిటెన్షన్, ఒకటి ఇన్వర్షన్. సో దట్ ఈస్ ద రెస్మిక్ మిక్చర్లో ఇక్కడ వచ్చరికి మనకి ఓన్లీ ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతున్నారు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కంపేర్ ద రేట్ ఆఫ్ SN2 రియాక్షన్. SN2 రియాక్షన్లో ఎవరు తొందరగా ఇన్వాల్వ్ అవుతారు? కంపేర్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN2. సేమ్ నాకు లాగానే వస్తాయేమో చూడండి. ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ? 3 డిగ్రీ ఆల్కహాల్ హ్యాలైడ్, 2 డిగ్రీ ఆల్కహాల్ హ్యాలైడ్, 1 డిగ్రీ ఆల్కహాల్ హ్యాలైడ్. సో ప్రయారిటీ ఎవరన్నా మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఓకేనా, 2 డిగ్రీ రా. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్డర్ ఎవరు? స్టేట్మెంట్ 3, నెక్స్ట్ స్టేట్మెంట్ 2, నెక్స్ట్ స్టేట్మెంట్ 1. ఎందుకని 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ రా. సో 3 డిగ్రీ మనకి ప్రయారిటీ రా. నెక్స్ట్ ఇలా ఇచ్చాట, 2 డిగ్రీ, 2 డిగ్రీ, 2 డిగ్రీ కార్బన్ రా. సో ఇక్కడ మరి ఇలా డిఫరెంట్ ఇచ్చినప్పుడు బెస్ట్ లివింగ్ గ్రూప్ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ఇది ఆల్సో డిపెండ్స్ ఆన్ సేమ్ రా. ఆల్కైల్ ఫ్లోరైడ్, ఆల్కైల్ క్లోరైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ అయోడైడ్. బెస్ట్ లివింగ్ గ్రూప్ ఎవరు? ఆల్కైల్ అయోడైడ్ రా. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ సెకండ్ వన్, నెక్స్ట్ ఫస్ట్ వన్, లీస్ట్ ఎవరు? థర్డ్ వన్. ఎందుకని అయోడిన్ పెద్ద సైజు బెస్ట్ లివింగ్ గ్రూప్, తర్వాత బ్రోమిన్, లీస్ట్ క్లోరిన్ రా. దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్ రా. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా SN1 రియాక్షన్ లాగా ఇక్కడ కూడా మనకి ఇనైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్స్, బ్రిడ్జ్డ్ హ్యాలైడ్ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ SN2 రియాక్షన్ అనుకుంటారు. సేమ్ రీజన్ ఏంటంటే మనకి సేమ్ స్టోరీ పార్షియల్లీ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి ఏంటమ్మా కొన్ని ఎగ్జాంపుల్స్. SN1, SN2 బేసిక్ క్వశ్చన్స్ మనకి. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చేద్దాము. క్వశ్చన్లో which of the following halides will not show SN1 reaction? So 2024 వచ్చిందా? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటేనమ్మా, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఆల్. ఇక్కడ ఎవరు SN1 రియాక్షన్ ఇన్వాల్వ్ కాదు. మనం నాకు చెప్పిన SN1 రియాక్షన్ ఎవరెవరమ్మా? ఇనైల్ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్, బ్రిడ్జ్డ్ హ్యాలైడ్స్ మనకి 3 డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ SN1 రియాక్షన్ అండ్ SN2. ఇక్కడ చూడండి డబుల్ ఇదేడు, దిస్ ఇస్ ద ఇనైలిక్. సో ఆన్సర్ ఎవరు? ఇనైలిక్. ఓకే, డబుల్ బాండ్కి డైరెక్ట్గా ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏంటి పార్షియల్లీ డబుల్ బాండ్ క్రియేట్ అవుతుంది. ఇనైలిక్ గ్రూప్ డు నాట్ షో ద SN1 రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఆల్సో 2024 era.
Which of the following compound? Which of the following compound? Which of the following? The following compound will undergo fastest in SN1 reaction. సో SN1లో ఫాస్ట్గా ఎవరు ఇన్వాల్వ్ అవుతారని అడిగాడురా. చూడండి, ఫస్ట్ ఆప్షన్ SN2 రియాక్షన్, నాట్ SN1, SN2 రియాక్షన్. ఇప్పుడు చూడండి, మనకి SN2 రియాక్షన్ ప్రయారిటీ ఎవడరా? 1 degree, 2 degree, 3 degree. ఇక్కడ చెక్ చేయండి. వాట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్? దిస్ ఇస్ 3 degree, దిస్ ఈజ్ ఆల్సో 3 degree, దిస్ ఈజ్ 1 degree, దిస్ ఈజ్ 2 degree. సో ఆన్సర్ 1 degree ఆల్కైల్ హ్యాలైడ్ ఫాస్టెస్ట్ ఇన్ SN1 రియాక్షన్. ఓకే, కొన్ని రియాక్షన్స్ నేర్చుకుందాంరా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లోనే. మనం ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నారు. నేను మొత్తం ఒక ఫ్లో చార్ట్లో రాసుకున్నారు. ఇథైల్ క్లోరైడ్ని యాక్వాస్ KOH తీసుకున్నాం, యాక్వాస్ NaOH తీసుకున్నాం, ఆర్ మాయిశ్చర్ సిల్వర్ ఆక్సైడ్. మాయిశ్చర్ సిల్వర్ ఆక్సైడ్ అంటే వాటర్ ప్లస్ మెటల్ ఆక్సైడ్, మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మొత్తం SN1 SN2 రియాక్షన్ న్యూక్లియోఫైల్ OH మైనస్ OH మైనస్ OH మైనస్ Br ప్లేస్లోకి ఎవరు వస్తారంటే OH. మనకు వచ్చే ప్రోడక్ట్ ఎవరు వస్తారు? CH3 CH2 OH. ఆల్కైల్ హ్యాలైడ్స్ని మనం KOHతో కానీ NaOHతో కానీ మాయిశ్చర్ సిల్వర్ ఆక్సైడ్తో రియాక్షన్ చేసినప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా? Cl ప్లేస్లోకి ఎవరు వస్తారంటే OH వస్తున్నారు. ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందంటే SN2 రియాక్షన్ జరుగుతుందా? బికాజ్ NaOH KOH స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. SN2 రియాక్షన్లో మనకి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే డిపెండ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ రియాక్టివ్ విత్ ఇంపార్టెంట్ అమ్మ ఆల్కహాలిక్ సైనైడ్, పొటాషియం సైనైడ్, ఆల్కహాలిక్ సిల్వర్ సైనైడ్. ఇక్కడ చూడండి, K+Cn- న్యూక్లియోఫైల్ సైనైడ్. ఇక్కడ పొటాషియం ఆల్కైల్ హ్యాలైడ్ని ఆల్కహాలిక్ KCnతో రియాక్షన్ చేస్తే మనకు వచ్చే ప్రోడక్ట్ CH3 CH2 Cn వస్తుందిరా. అదే సిల్వర్ సైనైడ్ తీసుకుంటే మనకి సైనైడ్ రాదురా. ఎవరు వస్తారంటే ఐసోసైనైడ్ వస్తుందిరా, NC. దిస్ ఇస్ ద ఐసోసైనైడ్ రా, దిస్ ఇస్ ద సైనైడ్. ఎందుకు సార్ అంటే పొటాషియం సైనైడ్ మనకి అయానిక్, దిస్ ఇస్ ద అయానిక్ కాంపౌండ్ రా, దిస్ ఈజ్ కోవలెంట్ కాంపౌండ్. సో కోవలెంట్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఈ రెండిట్ల మధ్య మనకు బాండ్ ఉంటుంది. ఏంటి? ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటాయి. ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ నైట్రోజన్ మనకి న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తుంది. న్యూక్లియోఫైల్ మనకి వచ్చి అక్కడ యాడ్ అవుతుంది, సైనైడ్ అవుతుంది. సైనైడ్గా ఎవరు వస్తారో NC. నైట్రోజన్కి ఎలక్ట్రాన్ షేర్ ఇక్కడ ఎక్కువ వస్తుంది మనకి డెన్సిటీ, కాబట్టి నైట్రోజన్ వచ్చి యాడ్ అవుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. పొటాషియం సైనైడ్ సిల్వర్ సైనైడ్ తీసుకుంటే పొటాషియం సైనైడ్ అయితే సైనైడ్ వస్తుంది, సిల్వర్ సైనైడ్ అయితే ఐసోసైనైడ్ ప్రోడక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ పొటాషియం నైట్రేట్ KNO2. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ అమ్మ, AgNO2 రా. సో పొటాషియం K+NO2 మైనస్ రా, N డబుల్ బాండ్ O మైనస్. సో న్యూక్లియోఫైల్ O మైనస్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుందిరా. మనకి అప్పుడు ఎవరు వస్తారంటే CH3 CH2 ONO ఫామ్ అవుతుందిరా. దిస్ ఇస్ అయానిక్ కాంపౌండ్, కోవలెంట్ కాంపౌండ్ రా. CH3 CH2 NO2 వస్తుంది.
ఓకేనా. సేమ్ రీజన్ ఎరా ఇక్కడ అయానిక్ కాంపౌండ్, దిస్ ఈజ్ ద కోవలెంట్ కాంపౌండ్ ఒకటి ఇక్కడ ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ నైట్రోజన్ డామినేషన్ ఉంది కాబట్టి NO2 వస్తుంది. అక్కడ ఆక్సిజన్ అయానిక్ కాంపౌండ్ కాబట్టి NO2 మైనస్ ద O మీద మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్లో మనకి. నెక్స్ట్ వన్ మెటల్ ఆల్కాక్సైడ్, ఇది విలియమ్సన్ సింథసిస్ అంటారు. విలియమ్సన్ సింథసిస్ ఇక్కడ Na ప్లస్ CH3 CH2 O మైనస్ న్యూక్లియోఫైల్ ఇక్కడ CH3 CH2 O CH2 CH3. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. దీనికి మనకి SN2 రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి 4 కొంచెం ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ ఎలిమినేషన్ రియాక్షన్స్ అండ్ రియాక్షన్ విత్ మెటల్స్ అండ్ హ్యాలో రియాక్షన్ విత్ మెటల్స్. ఓకేనా, మనకి క్లాస్ నోట్స్ మనం చేస్తే PDF ప్రొవైడ్ చేస్తున్నాము, లేదా మనకి ఇక్కడ మనకి సెంటెన్స్ ఫామ్లో ఇక్కడ ఏం అవసరం లేదమ్మా. మనకి కావాల్సిందంటే మెయిన్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, బాయ్.